మీరే ఎంతమందికి తెలుసు బత్తాయికాయలు దగ్గుమందికి పడతారని? అవునండి, బొలివియా దేశంలో ప్రజలు బొత్తాయికాయల్ని బొగ్గుల్లో కాల్చుకొని తాగుతున్నారు. తాగితే గొంతు నొప్పు, జ్వరము, గొంతులో గరగర పోతుందంట. నాకు తెలియదు, నేను ఏ దేశంలోనే చూడలేదు. బొగ్గుల మీద కాల్చి వేడివేడిగా మళ్ళీ జ్యూస్ని వేడివేడిగా తాగుతున్నారు. చూసుకోవచ్చు, బొగ్గుల మీద వేడిగా ఉన్నాయి. ఇప్పుడు పళ్ళు ఎక్కడైనా మంచిగా చల్లగా ఉంటాయి కదా, వేడిగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ జ్యూస్ ఎలాగుందో, అసలు సూప్ లాగా ఉందో ఎలాగుందో తాగి చెప్తాను. పొగలు వచ్చేస్తున్నాయి. జ్యూస్ నిజంగా సూపో తెలీదు, ఏదో తెలీదు. ఇదిగోండి, బొగ్గులతో కాల్చి వేడివేడిగా పొగలు వస్తున్నాయి సూప్ లాగా. ఇదిగో చూసారా పొగలాగా. బో, అదొక వెరైటీగా ఉందిరా నాయన, బొగ్గులతో బొత్తాయి పండు. కానీ తాగితే గొంతు నొప్పి, తర్వాత జ్వరం ఏం రాదంట. మరి బొలివియా ప్రజలు ఎందుకు తాగుతున్నారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడు బొత్తాయి పళ్ళని బొగ్గుల్లో కాల్చుకొని తాగలేదు, మామూలుగానే తాగం జ్యూస్ చేసుకొని. కానీ ఫస్ట్ టైం నా జీవితంలో బొత్తాయి పళ్ళని బొగ్గుల్లో కాల్చుకొని తాగడం. ఎనివే, చాలా బాగుంది.